నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మార్కు సువార్త 7వ అధ్యాయం 27వ వచనం. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము పరీక్షింపబడిన విశ్వాసము. ప్రియులారా, మెస్సియాను గురించిన వాగ్దానాన్ని యూదులకు నెరవేర్చడానికి యేసు వచ్చినప్పటికీ ఆయన అన్యులకు కూడా రక్షణను అందించడానికి వచ్చాడు. యేసుకు ఇది నిశ్చయముగా తెలుసు. ఎలాంటి వ్యతిరేక భావం లేకుండానే ఆయన ఇదివరకే అనేక మంది అన్యులకు పరిచర్య చేశాడు. అయితే ఇక్కడ చదువుబడిన వాక్య భాగం గమనిస్తే మార్కు సువార్తలో ఆయన సురోఫెనికియా స్త్రీ పట్ల కఠినముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఈ స్త్రీ కుమార్తెకు పరిచర్య చేయడం యేసు చిత్తం కాకపోతే ఆయన బలవంతం చేయబడడు. కాబట్టి ఆయన మౌనం ఈ స్త్రీకి ఇచ్చిన కఠిన జవాబు దైవిక ఫలితాన్ని నెరవేర్చడానికే ఉద్దేశించబడింది. ప్రియులారా, విశ్వాసములో దీనత్వం ఒక ప్రాముఖ్యమైన భాగం. ఈ స్త్రీ వాగ్దాన నిబంధనలకు అన్యురాలు కనుక డిమాండ్ చేయడానికి ఆమెకు హక్కు లేదు. ఆమె ఆయన పాదాల వద్ద మోకరించిన హృదయములో నిజముగా ఏముందో ఆయనకు తెలుసు. యేసు ప్రభు యొక్క మౌనం కుక్కతో పోల్చడం గర్విష్ఠిని నిశ్చయముగా గాయపరుస్తాయి. ఈ కారణాన్ని బట్టే యేసు ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడు. ఆయన లూకా సువార్త 7వ అధ్యాయం 6-7 వచనాలలోని శతాధిపతితో చేయలేదు. ఈ రీతిగా ఆయన వ్యవహరించలేదు. శతాధిపతి ఆయన పాదాల వద్ద పడలేదు. కానీ అతడు హృదయములో దీనుడని యేసయ్యకు తెలుసు. ప్రియులారా, ఈ స్త్రీ హృదయాన్ని దీనత్వము గల చోటుకు తేవడానికి ఆమె విశ్వాసం పరీక్షించబడటం అవసరమని చెప్పడంలో సందేహం లేదు. ఆమె చేసే పని మీద అద్భుతాన్ని పొందటం ఆధారపడలేదు, కానీ అది చూపబడిన దేవుని కృప మీదనే ఆధారపడిందని ఆమె ఈ విధానంలో మాత్రమే తెలుసుకోగలదు. ప్రియులారా, తనను తన కుమార్తెను కుక్కలుగా ఒకే తరగతిలో చూడటానికి గొప్ప దీనత్వం కావాలి. రక్షకుని అవసరత గల పాపినని ఆమెకు తెలుసని ఇది నిరూపించింది. దేవుని బిడ్డలారా, సత్యం ఏమిటంటే యేసు లేకుంటే నీవు కూడా నిజంగా అర్థం చేసుకోలేని, సంభాషించలేని యజమాని ప్రేమను పొందటానికి ప్రయత్నించే కుక్క వంటి వారమే. అవసరమైన దానికోసం బ్రతిమాలుకోగా ఆయన నిన్ను దీవించాడని నిరీక్షించడమే చేయవలసిందలా. కానీ ఆయన సొంత బిడ్డవనే సత్యంతో ఉత్సహించండి. ఆయనతో సంభాషించగలవు, ఆయన్ని అర్థం చేసుకోగలవు. తన కుమారుని రక్తము ద్వారా నీకు అవసరమైన ప్రతిదీ ఆయన ఇదివరకే సమకూర్చాడని నీవు తెలుసుకుంటావు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రుడు మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి తండ్రి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ పరిచర్యలోనూ ప్రయాణములలోనూ మీరే తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాము.
దేవా, ఎంతోమంది బిడ్డలు బలహీనులుగా ఉన్నారు. బలహీనులైన బిడ్డలను బలపరచండి, ఆరోగ్యవంతులుగా చేయండి. సమస్యలతో ఉన్న బిడ్డలకు సమాధానాన్ని ఇవ్వండి. మీరే తోడుగా ఉండండి నాయన. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును బిడ్డలకు మెండుగా మీరు అనుగ్రహించండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రతి బిడ్డను దీవించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తమును ఉంచండి. దేవా తండ్రి, ఈ సమయంలో సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని మీద నీ కృపాహస్తములుంచమని, మీరే తోడై ఉండమని, ఈ ప్రాతకాలపు ఆరాధనలు, ధ్యానములు ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తములుంచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.